ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంట్ అప్డేట్ గురించి మేజర్ అప్డేట్ ఏంటంటే 14/3/2024 వరకు సెల్ఫ్ అప్డేట్ పోర్టల్ అంటే మీ యొక్క ఆధార్ నెంబర్తో మీరు యుఐడిఐ సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి మీ అంతటికి మీరు ఫ్రీగా ఈ డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలం సెల్ఫ్ అప్డేట్ అంటే మీరు మాత్రమే చేసుకునే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎవరికి ₹1 చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆధార్ సేవా కేంద్రాలకు మాత్రం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ మీరు ₹50 ఫీజు అనేది దీనికి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అసలు ఆ డాక్యుమెంట్ అప్డేట్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన విషయాలు ఏంటనేది లోపలికి వెళ్ళినాక నీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం ఒకసారి. సో ఇది ఎప్పుడు ఎవరు చేయించుకోవాలంటే ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి. ఎప్పుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరిలో అందరూ చేసుకోవాలా అంటే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు అంటే ఇప్పటి వరకు ఐడి అడ్రస్ కానీ ఐడిలో కానీ కరెక్షన్స్ చేయించుకొని వారు ఎవరైనా ఉంటే, అంటే అడ్రస్ మారిన వారు కానీ ఏదన్నా ఆధార్ కార్డులో పేర్లో తప్పులుండి సర్వీసులు చేయించుకొని వారు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేయించుకోవాలి. ఇది మనకి ఇందాక చెప్పుకున్నట్టు 2024 మార్చి 14 వరకు ఫ్రీగా చేసుకోవచ్చు. సెల్ఫ్ అప్డేట్ పోర్టల్లో మాత్రమే. ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ₹50 అనేది ఫీజు అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆధార్ కార్డులో పూర్తిగా ఆగిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అసలు ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ని ఎలా చేసుకోవచ్చు? ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఒకటి సెల్ఫ్ అప్డేట్ పోర్టల్ అంటే మై ఆధార్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు. 2 ఆధార్ సేవా కేంద్రాల్లో చేసుకోవచ్చు. ఇది సెల్ఫ్ అప్డేట్ పోర్టల్లో కనుక మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి అంటే మీ ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఆ లింక్ అయినటువంటి మొబైల్ యాక్టివ్లో ఉండాలి. ఎందుకంటే మీరు పోర్టల్లో లాగిన్ అయినప్పుడు మీ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్కి ఒక ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మాత్రం అవుతుంది. ఒకవేళ మీరు ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్తే కనుక అక్కడ మీరు ఒక అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అప్డేట్ పోర్టల్లో చేసుకున్నా కానీ మీరు డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళినా కానీ మీరు డాక్యుమెంట్ అనేది ఇవ్వాలి. సో ఏమేమి డాక్యుమెంట్స్ ఎలా ఇవ్వాలనే దాని గురించి నీకు ఈ వీడియోలో ఇంకోసారి నేను చూపిస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఆధార్ డాక్యుమెంట్కు అవసరమయ్యే పత్రాలు ఏంటి అంటే ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అనగా పేరు, ఫోటో, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అంటే మన యొక్క చిరునామాకి ఈ రెండింటికి సంబంధించినటువంటి కొన్ని రుజువు పత్రాలు అనేది ఉండాలి. కొన్ని సందర్భాల్లో పేరు, ఫోటో మరియు చిరునామా 3 కలిగిన ఒకే రుజువు పత్రం డాక్యుమెంట్ కూడా అప్డేట్ అవుతుంది అనమాట. అంటే పేరుకిను ఐడి ప్లస్ కింద అడ్రస్ ఉన్నటువంటి కొన్ని కార్డులు ఉంటాయి కదా, అటువంటి డాక్యుమెంట్స్తో కూడా మనం ఆ ఒక్క డాక్యుమెంట్ని బట్టి రెండింటికి చేసేసుకోవచ్చు. ఇక్కడ అసలు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఏ డాక్యుమెంట్ని కన్సిడర్ చేస్తారు అనేది నేను ఇక్కడ మీకు చేస్తాను. ఇండియన్ పాస్పోర్ట్ అంటే మనకు ఉన్నటువంటి భారతీయ పాస్పోర్ట్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, దీనిలో ఖచ్చితంగా ఫోటో ఉండాలండి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పెన్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్, రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కార్డ్, వికలాంగుల కార్డ్, డొమిసైల్ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రం, ఉపాధి హామీ జాబ్ కార్డు, లేబర్ కార్డు, 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పై చదువుకు సంబంధించిన ఒరిజినల్ మార్క్షీట్, వీటిలో కూడా ఖచ్చితంగా ఫోటో ఉంటేనే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అవుతుంది. ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్, ఆధార్ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఫార్మాట్, యూఐడికి సంబంధించినటువంటి ఆధార్ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫార్మాట్ కూడా అవసరం అవుతుంది. సో అయితే రీసెంట్ అప్డేట్స్లో ఏం చేశారంటే ఈ ఆధార్ స్టాండర్డ్ సర్టిఫికేట్ అనేది ఐడి ప్రూఫ్స్ నుంచి కొంతమందికి మాత్రమే ఇచ్చారు. రిమైనింగ్ వాళ్ళందరికీ ఐడి ప్రూఫ్స్ నుంచి రిమూవ్ చేయడం జరిగిందనమాట. పెన్షనర్ ఇండక్షన్ డాక్యుమెంట్, ఇతర కేంద్ర లేదా రాష్ట్ర రుజువు పత్రములు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్ అనమాట. సో వీటితో మాత్రమే మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద కన్సిడర్ చేస్తారు, అంటే నేముకు సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఇచ్చేటువంటి డాక్యుమెంట్ యొక్క పేరు ఆధార్ కార్డులో ఉండే పేరు ఒక్కటే అయి ఉండాలి. అయితే కొంతమందికి రేషన్ కార్డులో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు ఫ్యామిలీ మెంబర్ అందరూ ఏంటి ఫోటోలు అలా ఉన్నా పర్లేదు, కానీ ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో ఇవి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్. నెక్స్ట్, ఆధార్ కార్డులోని పేరు రుజువు పత్రంలో ఒకేలా ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండాలి. కొన్ని ఎక్సెప్షన్స్ అనేది ఇచ్చారు. ఇంటి పేరు తారుమారైనా పర్లేదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చారు చూడండి. కడియం రవి లేకుంటే రవి కడియం ఇలా ఉన్నటువంటి వాటిని కూడా ఎక్స్క్యూజ్ చేస్తారనమాట. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ పర్వాలేదు. ఎగ్జాంపుల్ కడియం రవి, ఇక్కడ చూశారు కదా, ఇక్కడేమో KADI అని ఉంది, ఇక్కడేమో KHADI ఉంది, రవి ఇలా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తారు.
పలికేటప్పుడు ఒకే విధంగా ఉన్నా కానీ ఓకే పర్వాలేదు. సపోజ్ ఇప్పుడు గౌతమ్ GOUTHAM అని చెప్పి కొంతమంది రాస్తారు, GOWTHAM అని చెప్పి కొంతమంది రాస్తారు. సో ఈ విధంగా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మొత్తం పేరుకు బదులు లెటర్లు మాత్రమే ఉన్నా పర్వాలేదు. సో ఇది కూడా చూడండి, ఇక్కడ కడియం రవి, ఎగ్జాంపుల్ కే రవి, లేకుంటే కే రవి, ఇట్లా కొంచెం ఇట్లా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తారన్నమాట. ప్రూఫ్ ఆఫ్ ఐడిలో కే రవి అనేది ప్రూఫ్ ఆఫ్ ఐడి కింద యాక్సెప్ట్ చేస్తారు. అదే డాక్యుమెంట్ని మనం అడ్రస్ కింద ఇచ్చినప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. లేకుంటే ఇక్కడ కే రవి అని మనం ఇచ్చినటువంటి డాక్యుమెంట్లో కడియం రవి ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఆధార్ ఇంటి పేరు ఉంటుంది ఎక్కడ, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో. కేర్ ఆఫ్లో ఇంటి పేరు ఉంటే పర్వాలేదు. సో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఆధార్ కార్డులో కడియం రవి అని ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో కడియం ఈజ్ సర్నేమ్ కానీ కేర్ ఆఫ్ కానీ ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తాం. అంటే పైన పేరు ఒకటే ఉండి కింద లేకపోయినా కానీ, ఇంటి పేరు లేకపోయినా కానీ డాక్యుమెంట్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పాన్ కార్డు సంతకం ఉన్నా లేకున్నా పర్వాలేదు. అదేంటండి పాన్ కార్డులో సంతకం ఉన్నా లేకున్నా అంటే, ఇప్పుడు అన్ని డిజిటల్ పాన్ కార్డులు వచ్చేసినాయి కాబట్టి కొన్నిటికి సంతకం ఉన్నా లేకపోయినా కానీ పాన్ కార్డును కూడా యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేతలకి ఆధార్ కార్డులో అడ్రస్ ప్రూఫ్ అనమాట, చిరునామాకి సంబంధించినటువంటి ప్రూఫ్స్. ఇక్కడ చూడండి, ఆధార్ కార్డులో ఉన్న చిరునామా మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో ఉన్నటువంటి చిరునామా కోసం మాత్రమే కొన్ని వెసులుబాట్లు ఇవ్వడం జరిగింది. అవి గ్రామం పేరు మరియు మండలం జిల్లా సరిగా ఉండి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో పిన్ కోడ్ లేకపోయినా పర్లేదు. అంటే ఒక ఊరు పేరు, మండలం పేరు, జిల్లా పేరు అన్నీ ప్రాపర్గా ఉండి మీరు తెచ్చుకున్నటువంటి డాక్యుమెంట్లో పిన్ కోడ్ లేకపోయినా కానీ మనం దాన్ని అడ్రస్ ప్రూఫ్ కింద యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా గ్రామం పేరు మరియు పిన్ కోడ్ సరిగా ఉండి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో మండలం జిల్లా పేరు లేకపోయినా పర్వాలేదు. అంటే మీ యొక్క గ్రామం పేరు పిన్ కోడ్ మాత్రం దానిలో ఉంటుంది. సపోజ్ మీరు గ్యాస్ బిల్లే తీసుకున్నారు, దానిలో మీ ఊరి పేరు మీ పిన్ కోడ్ ఉంటుంది, మండలం జిల్లా పేరు లేకపోయినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేస్తాం అనమాట. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కు ఆధార్కు ల్యాండ్ మార్క్, వార్డ్ నెంబర్ వంటి వాటిలో చిన్న తేడాలు ఉన్నా పర్వాలేదు. అంటే మీరు తెచ్చినటువంటి డాక్యుమెంట్కు మరియు ఆధార్ కార్డుకి మధ్య ల్యాండ్ మార్కులు, వార్డ్ నెంబర్ వంటి వాటిలో చిన్న చిన్న తేడాలు ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తారు. దరఖాస్తుదారుడు అప్లికేషన్లో ఎక్కువ వివరాలు ఇచ్చి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో అన్నీ లేకపోయినా పర్వాలేదు. అప్లికేషన్ రాసేటప్పుడు మన వివరాలన్నీ కంప్లీట్గా ఇచ్చేసి మనం తెచ్చిన డాక్యుమెంట్లో అన్ని వివరాలు లేకపోయినా కొన్ని మ్యాచ్ అయినా కానీ పర్వాలేదని చెప్పి దాని అర్థం అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మనం ఈ విధంగా మన యొక్క ఆధార్ డాక్యుమెంట్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు ఈ విధమైన ప్రూఫ్స్ని బట్టి. ఖచ్చితంగా ఇది అందరూ చేసుకోవాలి. ఎందుకు అంటే 10 సంవత్సరాల క్రితం మీరు ఆధార్ దిగినప్పుడు ఏం జరిగిందంటే కొంతమందికి ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఆధార్ కార్డ్ని ఎన్రోల్ చేయడం జరిగింది. సో అప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ని బట్టి అలా జరిగింది. సో ఫ్యూచర్ ఏం చేస్తున్నారంటే బాగా సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చారు, ప్రతి ఒక్క సమాచారాన్ని ఆధార్లో నిక్షిప్తం చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా ఖచ్చితంగా ఎవ్రీవన్ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరింత ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, ఇటువంటి నాలెడ్జ్ అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ ఛానల్ని మరికొంతమందికి షేర్ చేయండి. ఈ వీడియో ముఖ్యంగా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయాలని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.